హనుమంతుడు రావణ్ణి చంపేశారా, లేక రావణుడు హనుమంతుడిని చంపేశారా? హనుమాన్ వర్సెస్ రావణ, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారా అన్న విషయం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు హనుమంతుడు మహావీరుడు, చాలా శక్తివంతుడు అని. ఆయన శక్తి ముందు ఎవరూ నిలబడలేరు. అసలు హనుమంతుడికి ఎంత శక్తి ఉందో తెలిపే ఒక కథ చెబుతా వినండి. చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఇక హనుమంతుడికి రావణ్కి మధ్య జరిగిన చేతిగుద్దుల పోటీలో ఇక మీకు హనుమాన్ భక్తుడైతే కనుక ఇది మీరు హనుమాన్ భక్తుడైతే ఖచ్చితంగా ఇది మీకోసమే. హనుమాన్ లంకని ధ్వంసం చేసిన తరువాత రావణుడు హనుమంతుని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ ఒక్క వానరుడు నా లంకని ధ్వంసం చేసి సగం సైన్యాన్ని నాశనం చేశాడు. అసలు ఇతను ఎంత శక్తివంతుడు, ఇతను నేను ఓడించగలనా లేదా అని ఆలోచనలో పడ్డాడు. లేదు లేదు, నేనే ఎక్కువ శక్తివంతుణ్ణి, ఈ హనుమంతుడిని నేను ముందే చంపేస్తా, ఇక ఆ రాముణ్ణి చంపడం చాలా సులువు అని హనుమంతుణ్ణి వెతుక్కుంటూ ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాడు. అలా అడవిలో వెతుకుతూ ఉండగా రాముడి పేరు మీద పాటలు పాడుతూ జపిస్తూ గట్టిగా ఒక గొంతు వినపడుతుంది. ఇక ఆ గొంతు ఏ వైపు నుండి వస్తుందో ఇక తను ఆ వైపు రావణుడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఒక చెట్టు కింద హనుమంతుడు కూర్చొని రాముణ్ణి జపిస్తూ పాటలు పాడుతూ ఉంటాడు. ఆ పాటను విని రావణుడు కూడా పులకరించిపోయి మెల్లగా కింద కూర్చొని కళ్ళు మూసుకొని పాటను వింటూ జపిస్తాడు. హనుమాన్ పాటని ముగించి కళ్ళు తెరిచి చూడగా తన ఎదురుగా ఆ రాక్షసుల రాజు అయిన రావణాసురుడు కూర్చొని భజన వింటూ ఉంటాడు. అప్పుడు హనుమంతుడు, ఏం రావణ, నా స్వామి భజన అంతలా నచ్చిందా అని వెటకారంగా అంటాడు. రావణుడు కళ్ళు తెరిచి చూడగా రాత్రి అయిపోయి ఉంటుంది. అసలు రావణుడికి అసలు ఏమీ కూడా అర్థమవ్వడం లేదు. రామ భజన వింటూ సమయం ఎంత అని కూడా నేను మర్చిపోయానా అని అప్పుడు హనుమాన్ ఇలా అంటాడు. రావణ, నా మాట విను, ధర్మానికి విరుద్ధంగా వెళ్లకు. సీతమ్మ తల్లిని నా రాముడికి అప్పగించి లొంగిపో, నా రాముడు నిన్ను క్షమిస్తాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి రామనామాన్ని జపిస్తూ బ్రతికేద్దామంటాడు. ఇక రావణుడు కోపంతో, ఓ వానరా, నేను ఇక్కడికి వచ్చింది నీ భక్తి పాటలు వినడానికి రాలేదు, నేను నీతో యుద్ధం చేయడానికి వచ్చాను అని అనగా హనుమంతుడు నవ్వుతూ, యుద్ధమా, నీతోనా? యుద్ధం యుద్ధభూమిలో చేసుకుందాంలే రావణ, నా ప్రభువు నిన్ను చంపాలి కదా, ఇప్పుడు పొరపాటుగా నిన్ను నేను చంపేస్తే నీకే సిగ్గుచేటు అంటాడు. ఇక రావణుడు కోపంతో, అది కూడా నిజమే, నేను నిన్ను నీ రాముడి దగ్గర అతని కళ్ళ ముందే చంపాలి, ఇలా ఎవరూ చూడకుండా ఇక్కడ నిన్ను నేను చంపితే లాభం లేదు. కానీ ఇప్పుడు నీకు ఒక సవాలు విసురుతున్నా హనుమా, ఒక్క గుద్దు నువ్వు గుద్దు, ఆ తర్వాత నేను నిన్ను గుద్దుతాను అంతే. ఎవరైతే నిలబడి ఉంటారో వాళ్లే ఈ పోటీలో గెలిచినట్లు అని ఇక హనుమంతుడితో రావణుడు అంటాడు. అప్పుడు హనుమంతుడు, అవునా, సరే నేను ఒప్పుకుంటున్నాను, కానీ దీనివల్ల లాభం ఏంటి, గెలిచిన వారికి ఏమొస్తుంది అని అడుగుతాడు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు యుద్ధభూమిలో సేనతో యుద్ధం చేయకూడదు అని అనగా దానికి ఇద్దరూ అంగీకరిస్తారు. ఇక హనుమంతుడు, సరే అయితే మొదటి గుద్దుగా నువ్వు నన్ను గుద్దు అని అంటాడు. ఇక రావణుడు నవ్వుతూ, ఎందుకు వానరా, నేను మొదటిగా నిన్ను గుద్దాను అంటే నువ్వు మళ్ళీ లేవలేవు, బహుశా చనిపోతావు అని రావణుడు నవ్వుతూ హేళన చేస్తాడు. అప్పుడు హనుమంతుడు నవ్వుతూ, లేదు లేదు రావణ, మొదటిగా నేను నిన్ను కొడితే నువ్వు తప్పకుండా కింద పడతావు, ఆ తరువాత నువ్వు నన్ను కొట్టే శక్తి కూడా నీకు ఉండదు అని అనగా, ఏంటి వానరా, నీకు ఇంత గర్వమా అని రావణుడు కోపంతో తన విశ్వరూపమైన 10 తలలు 10 చేతుల్లోకి మారి మొత్తం శక్తి తన చేతుల్లోకి తెచ్చుకొని అతి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక గుద్దు హనుమంతుడి ఛాతిపైన గుద్దుతాడు. అప్పుడు హనుమంతుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటూ ఉంటాడు. ఇక ఆ దెబ్బ నుండి వచ్చిన శబ్దానికి చుట్టుపక్కల ఉన్న చెట్టు గుట్టలు అన్నీ పడిపోతాయి, సముద్రం అలలు కూడా వేగంగా కొట్టుకుంటాయి, భూమి కూడా దద్దరిల్లిపోతుంది. రావణుడు నవ్వుతూ కళ్ళు తెరిచి చూడగా హనుమాన్ తన గద భుజం మీద పెట్టుకొని నవ్వుతూ రావణుడి వైపు చూస్తుంటాడు. ఇక రావణుడు ఆశ్చర్యపోయి దిక్కుతోచక బెంబేళ్ళెత్తిపోతాడు. అసలు ఏంటి ఇది, నేను నా శక్తి అంతా కూడా ఉపయోగించి కొట్టినా కూడా ఈ వానర ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదా, ఇదే దెబ్బ ఎవరికైనా పడి ఉంటే ఈ సమయానికి పరలోకానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, అసలు ఎంత బలం ఉంది ఈ వానరానికి అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక హనుమాన్ వైపు చూస్తూ, ఏం వానరా, నేను నిన్ను కొట్టిన దెబ్బకి నీ లోపల ఎముకలన్నీ నుజ్జు నుజ్జు అయిపోయాయా, లోపల నొప్పి ఉన్నా బయటికి మాత్రం నవ్వుతున్నావా అని నవ్వుతూ హేళన చేస్తాడు.
అప్పుడు హనుమంతుడు, నాకేం బానే ఉందిలే, అసలు నా మీద ఏదో ఈగ వాలినట్లు అనిపించింది అంతే. ఓహో, ఇక నా చేతి దెబ్బనా, హాహాహా అంటూ హనుమాను, ఇదేనా పూర్తి శక్తి, శబాష్ రావణ శబాష్, ఈ శక్తితోనే రాముడి సైన్య యుద్ధానికి దిగుతావా? రావణుడు భయంతో ఇప్పుడు ఈ వానరుడు నన్ను కొడితే నేను చనిపోతానా అని భయపడుతూ శివుణ్ణి తలుచుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు హనుమాన్, సరే ఇక నా వంతు, ఇప్పుడు నేను గుద్దుతాను అని తన గద కింద పెట్టి పూర్తి శక్తి సేకరిస్తూ ఉండగా ఇక శివుడు భయపడితో హనుమంతుడితో ఇలా అంటాడు, వద్దు వద్దు, నువ్వు కానీ పూర్తి శక్తి ఉపయోగించి ఇప్పుడు రావణ్ణి గుద్దావు అనుకో, ఇక ఈ రామ జన్మకి అర్థం ఉండదు. దయచేసి నీ శక్తిలో కేవలం 1% కూడా, 0.5% కూడా ఉపయోగించకు అని శివుడు హనుమాన్కి చెబుతాడు. ఇక ఈ రామ జన్మకి అర్థం ఉండదు అనే లోపల ఇక హనుమాన్ ఆలోచిస్తాడు. 1% ఉపయోగించమనే అది కూడా రావణుడు భరించలేడు, నేను అతనికి రక్షక కవచం ఇచ్చి కాపాడుతాను అంటాడు. సరే తండ్రి అని హనుమంతుడు తన శక్తిలో 1%లో 0.5% ఉపయోగించి రావణుడి ఛాతి మీద గుద్దుతాడు. ఆ దెబ్బకి రావణుడు 100 మైళ్ళ దూరంలో ఎగిరిపడతాడు. హనుమాన్ ఇది చూసి, వామ్మో, ఈ రావణుడు చనిపోయాడా ఏంటి, మరిచిపోయినట్లు పడిపోయినాడే, నేనే చంపేశానా ఏంటి అని కంగారు పడతాడు. ఇక రావణుడు కొద్ది సమయానికి కళ్ళు తెరుస్తాడు. ఇక శరీరంలో కేవలం కొన్ని ఎముకలు విరిగిపోయి ఉంటాయి. రావణుడు లేవలేక లేచి కూర్చుంటాడు. ఇదా ఈ వానరుడి పూర్తి బలము, అసలు గజగజ వణుకుతూ భయపడిపోతాడు. అప్పుడు హనుమాన్ వచ్చి, రావణా లెగు, నేను ఏమీ నిన్ను గట్టిగా కొట్టలేదు, నేను కేవలం 1%లో 0.5% ఉపయోగించి కొట్టాను అంతే, దానికే ఇలా మూర్ఛపోయావు. ఇక నేను పూర్తి బలం ఉపయోగిస్తే ఇక నీవే అర్థం చేసుకో నీ బ్రతుకు ఏంటో అంటాడు. ఇక రావణుడు ఆశ్చర్యపోయి, ఏంటి ఇది నీ పూర్తి శక్తి కాదా అని హనుమంతుడి వైపు చూడగా హనుమాన్ శివుడిలాగా రావణుడి కళ్ళకు కనబడతాడు. ఇక రావణుడు మహాదేవా మహాదేవా అని కలవరిస్తూ అలానే లేచి వెనక్కి తిరగకుండా లంకకి పారిపోతాడు. ఇక ఇది హనుమంతుడికి ఉన్న బలం. అందుకే హనుమంతుడిని అతులిత బలరాముడు అని కూడా పిలుస్తారు, అంటే అంతులేని బలం కలిగినవాడు అని అర్థం. ఇక హనుమాన్ అంటే మీ అందరికీ కూడా ఇష్టమే కదా. ప్రతి ఒక్క హనుమ భక్తుడు అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నారు కదా. సో ఇక మరి విన్నారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ, శివాయ నమః. జై శ్రీరామ్, జై బజరంగబలి.